ప్రభువునందు మిక్కిలి ప్రియులారా, ఈ రాత్రి మనమందరం ఈ విధంగా కూడుకుని యేసయ్య నామాన్ని ఘనపరచడానికి, మహిమపరచడానికి దేవాది దేవుడు శ్రేష్టమైన సమయాన్ని ప్రభువు మనకిచ్చారు. అలాగే విశ్వాస వాక్కు అని ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మా ప్రియులైన శ్రోతలైన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి మీరందరూ బాగుండాలని తప్పక మానక మా ప్రార్థనలు మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీ కుటుంబాలు మీరు బాగుండాలి. పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో దేవుడే సహాయం చేయాలి. పరిశుద్ధాత్ముడు తన కార్యములను మరి మీ వ్యక్తిగత జీవితములు, మీ కుటుంబ జీవితాలలో చేయాలి అని తప్పక మరి మానక మేము ప్రార్థన చేస్తున్నామనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని వాక్య ధ్యానమునకు సమయం అయింది. మీరు అటు ఇటు తిరగకుండా మీ బైబిల్ గ్రంథాలు చేత పట్టుకుని కూర్చుని శ్రద్ధగా కూర్చుని దేవుని మాటలు వినాలని ప్రభు పేరట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని వాక్య ధ్యానములోనికి వెళదాం. ఈరోజు ధ్యానాంశముగా అపోస్తలుల కార్యగ్రంథం 13వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆయన మృతులలో నుండి లేపుడును బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవని చెప్పాను. ఆమేన్. ఈ రాత్రి ప్రసంగాంశము దావీదునకు అనుగ్రహించిన, అందరూ చెప్పండి, దావీదునకు అనుగ్రహించిన, చెప్పండి గట్టిగా, దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహింతును, అవి నమ్మకములైనవి. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనము ధ్యానిస్తున్న అంశం, దావీదునకు దేవుడు పవిత్రమైన వరములు అనుగ్రహించాడట. గమనించండి, క్రైస్తవ జీవితంలో, దైనందిన జీవితంలో రక్షించబడిన ప్రతి ఒక్క వ్యక్తికి, మనిషి పుట్టిన తర్వాత మనిషికి ఏదో ఒక వరం ఉంటుంది. ఏంటి ఆ వరం అని మీరు అమాయకంగా నా వైపు చూడొద్దు. ఒకరికి తిండి తినే వరం, ఒకరికేమో ఎక్కువగా వాగటం వరం, ఒకరికేమో ఎంటం వరం, ఒకరికేమో తాగడం వరం, ఒకళ్ళేమో 24 గంటల మంచం మీద పడుకోవటం వరం. ఇవన్నీ దరిద్రగుట్ట అలవాట్లన్నీ, ఈ వరాలన్నీ కూడా మనుషులకే, సుఖాలు సౌఖ్యాలు ఇవన్నీ. నేను భౌతికమైన వరాల గురించి మాట్లాడట్లేదు. దావీదునకు దేవుడు ఏ వరం ఇచ్చాడంట? పవిత్రమైన వరం. అందరూ చెప్పండి, పవిత్రమైన వరములను గ్రహించాడంట దావీదు గారికి. అందుకే దావీదు మహారాజు 27వ కీర్తనలో ఆయన అంటారు, దావీదు గారు, అయ్యా 27వ కీర్తన 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని, చూడండి, దానిని నేను వెతుకుచున్నాను, చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును. చూడండి ఏటట, నా జీవిత కాలమంతయు, చూడండి, నేను యెహోవా మందిరములో, దేవునికి స్తోత్రం కలుగునుగా. నేనేమంటానంటే ఈ వరం ఏమిటంటే దేవుని మందిరములో నివసించే వరం, అంటే దేవుని మందిరములో ఉండే వరం. చెప్పండి, ఏ వరం అండి? దేవుని మందిరములో ఉండాలి, యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు, నా జీవిత కాలమంతయు నేను దేవుని మందిరములో నివసింపగోరుచున్నాను అంటున్నాడు. నేనేమంటాను అంటే, క్రైస్తవ జీవితంలో విశ్వాసి తన దైనందిన జీవితంలో దేవుని మందిరములో ఉండే అనుభవం అనే వరం మనకు కావాలి. ఇప్పుడు యేసు ప్రభు వలన దేవుని మందిరంలో మనం ఈజీగా వస్తున్నాం. పూర్వకాలములో
దేవుని మందిరానికి అంత ఈజీగా రావడానికి లేదండి. ఎవడైనా ఆవరణంలో వరకే, పరిశుద్ధ స్థలములోకి కానీ అతి పరిశుద్ధ స్థలములోనికి కానీ సామాన్యంగా ఒక మనిషి వెళ్ళడానికి ఏ మాత్రం కూడా అవకాశం లేదు. చాలా జాగ్రత్తగా గమనిద్దాం. దేవుడు మొట్టమొదటిగా దేవుడు ఏదెను తోటలో దేవుడు మానవుని చేశాడు. దేవుని బిడ్డలారా, దేవుడు వారితో సహవాసము చేసేవాడు. ఎప్పుడైతే మొదటి ఆదాము ఆజ్ఞ అతిక్రమించి పాపము చేశాడు, మనిషికి దేవునికి మధ్యలో ఉన్న రిలేషన్, సహవాసం ఏమైంది? దేవుడు వచ్చి సలపూట వెళ్ళవచ్చు, కానీ చేపు వీళ్ళతో నివసింప వెళ్ళేవాడా లేదా? ఎప్పుడైతే పాపం చేశారో దేవునితో ఉండుట, దేవునితో సహవాసము చేయుట మనిషి పోగొట్టుకున్నాడు. దేని ద్వారా? ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయుట ద్వారా. అప్పటి నుంచి దేవుడికి ఆయన ప్రజలతో ఉండాలి అనే, తన ప్రజలతో కలిసి నివాసము చేయాలి అనే ఆశ, అభిలాష దేవునికి ఉండిపోయింది. అందుకే దేవుడు అన్నాడు మోషేతో, నేను మీ యొద్ద వచ్చి నివసించినట్లు మీరు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అన్నాడు దేవుడు. దానిని ఏమన్నారు తెలుసా? ప్రత్యక్షపు గుడారము అన్నారు. మనకు తెలుసు, నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వాక్యంలో నేను చెప్పబడిన మాట, నేను మీ యొద్ద వచ్చి నివసించినట్లుగా మీరు నాకు ఏమి నిర్మించాలన్నాడని మాట్లాడాలి. పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి అన్నాడు. ఏంటి ఆ పరిశుద్ధ స్థలము అంటే? ప్రత్యక్షపు గుడారం. చెప్పండి ఏంటి? ప్రత్యక్షపు గుడారం. ప్రత్యక్షపు గుడారములో 3 భాగాలు ఉన్నాయి. ఏంటి ఆ 3 భాగాలు అంటే? మొట్టమొదటిది ఆవరణం, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవది ఏమిటి? అతి పరిశుద్ధ స్థలం. సామాన్యులైన ఎవరికైనా పాపం చేసిన ప్రతి ఒక్కడికి ఆవరణములోనే, ఆవరణం వరకే, ఇంకా లోపలికి వెళ్ళే అవకాశం, ఛాన్స్ ఇంకెవరికీ లేదు. సపోజ్ ఎవడైనా తప్పు చేశాడనుకోండి, పాపం చేశాడనుకోండి, వాడు నిర్దోషమైన మేకను గొర్రెను వాడు తీసుకురావాలి. ఎక్కడికి? ఆవరణంలో. ఆవరణలో మొట్టమొదటిగా వీడు ప్రవేశించిన వెంటనే వీరికి మొట్టమొదటి ఎదురయ్యేది ఏంటో తెలుసా? ఇత్తడి బలిపీఠం. అందరూ చెప్పండి ఏంటి? గట్టిగా చెప్పండి. ఆ ఇత్తడి బలిపీఠం దగ్గరకు తీసుకుని వచ్చి, ఏమండి వారందరూ ఎదురుగా, దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ప్రియా పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడేదేమనగా, ఎవడైనను పాపము చేస్తే వాడు నిర్దోషమైన మేకను దేనును ఆ ఇత్తడి బలిపీఠం దగ్గరకు తీసుకురావాలి. దాని మీద వీడు చెయ్యి పెట్టాలి, వాడు పాపాన్ని ఒప్పుకోవాలి. అప్పుడు యాజకుడు బలి ఇచ్చి ఆ రక్తమును 4 కొమ్ముల మీద చెమురుతాడు. ఏమండి, మాంసాన్ని తీసి దాని మీద పెడతాడు. బూడిదైన తర్వాత పోయేది. నేనేమంటాను అంటే ప్రియులారా, ఏమండి, అప్పటి వరకు దేవుని మందిరంలో వెళ్ళడానికి అవకాశము సామాన్యమైన మానవులుగైన మనకు లేదండి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములోనికి ఆయన వచ్చాడు గనక, ఈ లోకములో దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చి సిలువ మరణము పొందిన సమయంలో ఒకటి జరిగింది. ఏంటి? దేవాలయమునకు ఏమండి అడ్డగా ఉన్న తెరవేమైనా 2గా చినిగిపోయింది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆవరణమునకు పరిశుద్ధ స్థలమునకు ఉన్నటువంటి తెర చిరిగిపోయింది. చప్పలు కొట్టండి గట్టిగా. సామాన్యులమైన మనమందరము కూడా దేవుని మందిరములో దేవునితో గడిపే భాగ్యం, దేవుని దగ్గర నివసించే భాగ్యం ఏమండి దేవుడు మనకిచ్చాడు. అయితే ప్రియులారా, దావీదు గారు దేవుని ఒక వరం అడుగుతున్నాడు. ఏంటి ఆ వరం? ఏమండి ఏంటి ఆ వరము అని గనక మనం చూసినప్పుడు 21వ కీర్తనలో ఈ మాట అడుగుతున్నాడు. ఏంటి తెలుసా? 4వ వచనం, 3-4 వచనాలు చదువుదాం. 21వ కీర్తన, శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజ కిరీటము, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించున్నావు, సదాకాలము నిలుచు దీర్ఘాయువును. దేవునికి గట్టిగా ఒక పెద్ద స్తోత్రం చెప్పండి.
హల్లెలూయా. ఇప్పుడు ఆ వరం ఏమిటి? ఆయుష్ నిమ్మని ఏమడిగాడండి? చెప్పాలి గట్టిగా. ఏమంటే ఎటువంటి ఇంకో రేపో మాపో ముసలమ్మ పోయే ముసలమ్మ కూడా బతకాలి ప్రభువా, ఆయుష్ ఇవ్వు నాయనా అని చెప్పండి. చచ్చిపోదాం అనేటప్పటికి ఎవరికైనా ఏంటి, బతికి ఒంట్లో బలం ఉన్నసేపు ఎవడ మాటనే వింటాడేడు, మాట్లాడరేమండి, ఎండరగా. ఒరే నువ్వు దుకాణం సెదరెడతావు అనేటప్పటికి లేనిపోని భక్తి, లేనిపోని బ్రతకాలని ఆశ, ఇంకా కాసేపుడు పోయేదానికి కూడా భూమి మీద ఉండి ఏం ముద్రించాలో. ఆయుష్ నిమ్మని వరం అడగగా నీవు దానిని అతనికి అంటే దావీదునకు దేవుడు అనుగ్రహించాడు. ఇక్కడ నేనేమంటాను అంటే, ఏంటి ఆ వరం అంటే, దేవుని మందిరములో నివసించి, దేవుని మందిరములో గడిపి, నివాసం అంటే పడకలేసుకుని అక్కడ పడుకుంటాం కాదు, దేవునితో సహవాసం చేయడానికి, ప్రార్థన చేయడానికి. అదోనా దేవునితో ఉండే వరం మనకు కావాలి. పాడతావు, నీతోనే అదే నాకు ధన్యతయే, నీతో నా జీవితం. అబ్బా నీతో అదొందా, నీతోనే ఉండుటేని చెప్పండి. మరి సంతోషం ఉండాలి కదండి. ఎక్కడికి వచ్చాం మనం? దేవుని సన్నిధానంలో ఉన్నాం కదా, ఆ సంతోషం ఉండాలి కదా మన ముఖంలో, ఆనందం ఉండాలి కదా. ఈయనకి దేవుని మందిరములో ఉండాలి, దేవుని సన్నిధిలో గడపాలి. అదే తన జీవితంలో ఆయనకి ఏంటంట, ఆనందం, సంతోషం. ఇప్పుడు ఇంతకీ ఏంటి ఆ వరం అంటే, ఈయన గారు నాకు ఆయుష్ నిమ్మని ఆయన ఏం చేశాడు, వరం అడగగా దేవుడు ఏమిచ్చాడండి, ఆయుష్ను దేవుడు వరంగా దేవుడు ఏం చేశాడు చెప్పండి గట్టిగా. అలనాడు దావీదుకే కాదు, ఇలనాడు మనందరికీ కూడా దేవుడు ఆయుష్నే దేవుడు వరంగా ఇస్తున్నాడు. ఇప్పుడు ఆయుష్ను దేవుడు వరంగా ఇస్తున్నాడని నువ్వు ఎలా పడితే అలా జీవించమని కాదు, ఎలా పడితే అలా బ్రతకమని కాదు, ఎలా పడితే అలా ఉండమని కాదు. అర్థమవుతుందండి? దేవుడు నీకు వరం ఇచ్చింది, దేవుడు నీకు ఆయుష్నిచ్చింది మనము దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని కొరకు జీవించడానికి, దేవునికి సాక్షార్థమై ఈ లోకములో మనం ఉండడానికి కదా. ఏమండి 2020 సంవత్సరంలో కరోనాతో మరణముతో పోరాడుతూ ఉన్నాను. ఒక పక్కన పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి దేవుడు నాకు ఆయుష్నిచ్చింది, నాకు బ్రతుకంటే ఏంటో తెలిసింది. ఆమేన్. ఎలా పడితే అలా మనం బ్రతకకూడదు. దేవుడు ఆయుష్నిచ్చాడు గనుక దేవుని కొరకు మనం బ్రతకాలి, దేవుని కొరకు మనం జీవించాలి, నా దేవుని కొరకు ఏదైనా చేయాలి. ఆమేన్, ఆమేన్. దావీదు కూడా అదే అభిలాష. నేను వరం అడిగాను కానీ ఆయన సన్నిధిలో నేను ఉండగలుగుతున్నాను. నేను ఇక్కడ 2 విషయాలు మీ ముందు పెట్టాను. దేవుని మందిరములో ఉండడమే నీకు వరం, భాగ్యం. పూర్వకాలం అయితే మేకనో దేన్నో తీసుకురావాలి. ప్రతి ఒక్కళ్ళు మీరు ఆదివారం మేకలు తీసుకురానండి వస్తారా? ఊరుకొండయ్య గారు, మేము ఇంట్లో 1 కేజీ మాంసం తెచ్చుకోవడానికి కింద నుంచి పైదాకా మేము 1 కేజీ తెచ్చుకుని ఇంట్లో 4 ఉంటే చట్నీలా కొట్టించుకుంటున్నాం. ఏసు రక్తం ఇచ్చే యేసుబాబు వచ్చి మేకను గొర్రె తెచ్చి బలిచ్చే ఆ పని మనకు లేకుండా ఆయనే ఒకేసారి మన పాపముల కొరకు ఏమైపోయాడండి. మాట్లాడండి, నేను చెప్తాను. మీరు ఉత్తినే రావడమే పెద్ద బ్రహ్మాండం అయిపోయింది. మేకను తెమ్మంటే వస్తారా? మీరు మేకను తెమ్మంటే తెస్తారా? కోడిని తెమ్మంటే తెస్తారా? గొర్రెని తెమ్మంటే తెస్తారా? చెప్పరండి. మరి అటువంటి బాధలు ఏమీ లేకుండా యేసు ప్రభు తానే బలైపోయి నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో ఉండమంటే చాలామందికి పెద్ద బెమ్మనం అయిపోతుంది. వీళ్ళు దేవుని మందిరంలో ఉండాలంటే వీళ్ళకి బాధలు రావాలి. మొగుడు చెత్త కొట్టేయాలి, వేసి యాక్టివేట్ చేయాలి, అప్పుడు వాళ్ళు పీకేయాలి, ఇబ్బందులు వచ్చేయాలి, ఏ డాక్టర్ బాగు చేయని రోగం అని వచ్చేయాలి. వాళ్ళకు కుదురుండదు, మనకు కుదురుండని ఎవరు. అర్థమవుతుందండి? ఏంటో చెప్ప అనంటే అయ్యో ఏం చెప్పండి. మరి ఏం చెప్పలేక మరి ఏంటి మరి? అర్థమవుతుందా?
మరి అది అంతా ఇప్పుడు బాధలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఉంటాం కాదు, దేవుని సన్నిధికి రావాలి కదా, దేవుని సన్నిధిలో ఉండాలి కదా. పాడేస్తాం, నీతో నా జీవితం. సంతోషమా? ఏచ్చ రక్తమే నువ్వు వచ్చినప్పుడు సంతోషమా? కాదు. దేవుని సన్నిధిలో దావీదేమన్నా నా జీవితకాలం అంతా అన్నాడు. ఏంటండి? జీవితకాలంలో కష్టాలు వచ్చినప్పుడు ఆయన దేవుని సన్నిధిలో ఉన్నాడు, బాధలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నాడు, శ్రమలు వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలో ఉన్నాడు, ఇబ్బందులు వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలో ఉన్నాడు. ఏమండి? సంతోషం వచ్చినప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉన్నాడు కదా. అందుకంటాడు 122వ కీర్తనలో, ఏమండి, దేవుని యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు ఏమొచ్చిందంట ఆయనకి? చెప్పట్లేదేంటి? సంతోషం వచ్చిందంట ఆయనకి. హల్లెలూయా. చాలామంది దేవునికి గుడికి ఏం తీసుకురావాలి, గుడికి ఎలాగొస్తారంటే తెలుసా? గుడికి బలి ఇవ్వడానికి ఏంటి మేకపోతుని తీసుకొచ్చినట్టు బలవంతంగా వస్తారు. అలా కాదట. దేవుని మందిరానికి వెళదము అన్నప్పుడు ఆయనలో ఏమొచ్చిందో తెలుసా? సంతోషం. నేనేమంటాను, దేవుని సన్నిధిలో గడపడం నీకు దేవుడు ఒక వరంగా ఇచ్చాడు. ఎందుకంటే నువ్వు దేవుని సన్నిధిలో ఒక పవిత్రమైన వరం అంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను పరిశుద్ధపరిచే స్థలం ఏంటంటే అది దేవుని మందిరం. నీ ఆలోచనలను పవిత్రపరిచేది, నీ క్రియలను పవిత్రపరిచేది, నీ ఉద్దేశాలు పవిత్రపరిచేది, నిన్ను పవిత్రపరిచేది ఏంటి తెలుసా? దేవుని సన్నిధి. ఆమేన్ చెప్పండి, ఆమేన్. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరములో ఆయన ఏమడుగుతున్నాడు? వరాన్ని అడుగుతున్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఉండగలిగే వరాన్ని నువ్వు సంపాదించుకోవాలి. నాకేమొద్దు ప్రభువా, నీ సన్నిధిలో నిలిచే భాగ్యం అంట. దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యం. నాకు భాగ్యాలు ఏం అక్కర్లేదు. ఒకనొక రోజున మిమ్మల్ని విడిచిపోతాయి. ఏమైనా పట్టుకెళ్తావు చెప్పండి? నీ మీద ఒక ఏంటి ముక్కు పొడక శీల కూడా నీ ముక్కులో ఉంచడం, రాకపోతే కోసేత్తర కత్తిచ్చి దేశ రక్తం వేసి. శీలవారు పాలన సత్యవతి గారిని ఒక ఆవిడ చనిపోయింది. 7 శివదుద్దులు సీలేసేసాం. ఏమంటే బరీల తోటికి వచ్చేటప్పటికి దాన్ని లేపి మొత్తం మీద తీసే వరకు కూడా పేనం కుదరలేదు వాళ్ళకి. తన జీవిత కాలంలో వెళ్తా ఆ దుద్దులు పట్టుకెళ్తే ఉండకూడదంట. మరి పాపమో దోషం కాదు, వీళ్ళు పంచుకుంటానికి ఏం రక్తం వేసి. నువ్వు ఏదో పెద్ద ఎరగదీసేసి ఏది చేస్తున్నావు కానీ నీ కూతులు దెబ్బలాడేసుకుంటారు దేవుని స్తోత్రం. మరి దెబ్బ పెట్టుకుని జుట్టు కొట్టేసుకుంటారు ఏజ్ రక్తం వేసి. ఎవరితే తగ్గేది లేదంటది. అది అరకాసైనా కాసైనా అబ్బే ఏదైనా సిరిసకమే ఏజ్ రక్తం వేసి. మరి పట్టుకెళ్ళేటప్పుడు ఏది పట్టుకెళ్ళలేదంటావు. దానికోసం మనకి ఎందుకు ప్రాక్కులాట చెప్పండి? దేవుని సన్నిధిలో ఉండడమే నాకు భాగ్యం ప్రభువా, నీ సన్నిధిలో నువ్వు ఉండడమే. అందుకే నాకు ఆయుష్ నిమ్మని వరం అడగగా దేవుడు ఏమిచ్చాడు? దావీదుకి ఆయుష్ని ఇచ్చాడా లేదా చెప్పండి? దీర్ఘాయువును దేవుడు అతనికి ఇచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నా అంశం ఏమిటంటే, దావీదుకు ఏంటయ్యా పవిత్ర వరం ఇచ్చాడంటే, ముందు ఆయుష్నిచ్చాడు, రెండవది దేవుని మందిరములో ఉండే వరం. అందుకే 23వ కీర్తనలో కూడా అన్నాడు. ఏమన్నాడు? నేను బ్రతుకు దినములన్నిట చెప్పండి కృపాక్షేమములే నా వెంట వచ్చును, నేను చిరకాలము ఏంటంట? చిరకాలము ఏంటి చెప్పండి? చిరకాలము నేను యెహోవా మందిరములో నేనేం చేయబోతున్నాను? నివాసముండ కోరుతున్నాను. హల్లెలూయా. గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎక్కడండి? చిరకాలము దేవుని మందిరములో దావీదు గారు ఉన్నాడట. ఇలా చెప్పుకుని వెళితే నేనేమంటాను అంటే, ఈయనకు ఇంకొక వరం ఏంటో తెలుసా? అప్పుడు వరకు మందసం ఆ ఇంట ఈ ఇంట ఉంటే దేవుని మందిరాన్ని కట్టాలనే ఆశ కూడా ఎవరిదో తెలుసా? దావీదు గారిదే. ఆమేన్. నా దేవుని మందసము, నా దేవునికి ఏం కట్టాలి? ఒక మందిరాన్ని కట్టాలి. ఏం కట్టాలి? మందిరాన్ని కట్టాలనే ఆశ. అప్పుడు వరకు మందసం ఎక్కడుందండి చెప్పండి? ఉబేదేదేమో ఇంట్లో ఉంది కదా, దాగోను దేవత గుడిలో ఉంది కదా. చూడండి, ఆ దేవుని మందిరమును కట్టి ఆ మందిరములు ఏం పెట్టాలి? మందసాన్ని పెట్టాలి అనే ఆశ, అభిలాష
దావీదు గారిది. నేను అంటాను, నా దేవుడు నాకు ఆయుష్ని ఇచ్చాడు కాబట్టి నా దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? దేవుని మందిరాన్ని కట్టాలనే ఆశ దావీదు తన జీవితంలో కలిగి ఉన్నాడు. నేను అడుగుతున్నాను, దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరమును దేవుడు మనకు అనుగ్రహించాడంటే మనము ఎంతమంది దేవునికి ఆయుష్నిచ్చాడు, వరంగా ఇచ్చాడు. దేవుని మందిరములో ఉండే అనుభవం, దేవుని సన్నిధిలో గడిపే వరం, దేవుని సన్నిధిలో ప్రార్థించే అనుభవం మన జీవితంలో మనము కలిగి ఉన్నామా లేదనేది పరిశుద్ధాత్మ దేవుడు నీతోను నాతోను మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేనేమంటాను అంటే, దావీదులకు దేవుడిచ్చే వరంలో ఏమన్నా ఆయనకి చదువు లేదు, అలాగని బలవంతుడు కూడా కాదు. అటువంటి దావీదు సితారా తీసుకుని దేవునిని స్తుతించడమే వరం. చెప్పండి ఏంటి? దేవుని సన్నిధిలో దేవునిని స్తుతించడమే ఆయనకు వరం. ఏమండి, సితారా తీసుకుని పోయి ఏం చేసేవాడండి దావీదు గారు? చెప్పండి, దినానికి ఎన్ని మార్లు స్తుతించేవాడు? గట్టిగా మాట్లాడాలి. దినానికి 7 మార్లు దావీదు గారు ప్రభువును స్తుతించాడు. ఏమండి, తండ్రి మందను తీసుకుని వెళ్ళి వదిలేసి సితారా తీసుకుని ఆయన ఏం చేశాడు? చెప్పండి, దేవునిని స్తుతించాడు అండి. దేవునిని స్తుతించడం ఇది ప్రతి ఒక్కరికి ఉండే, దేవుని సన్నిధిలో ఉండేది, ప్రతి ఒక్కరు ఉండేది వరం. ఇది స్తుతించడం అనేది కూడా ఒక వరమే. అయితే కృపావరములు నానా విధములు అన్నాడు కొత్త నిబంధన సంఘములో. ప్రవచించడం ఒక వరం అన్నాడు కదండి, భాషలు మాట్లాడడం ఒక వరం అన్నారు, స్వస్థపరచుట ఒక వరం అన్నారు, భాషలకు అర్థాలు చెప్పడం, మాట్లాడతలేదు ఏంటండి, ఇవన్నీ వరాలే. అయితే దావీదునికి ఇచ్చిన వరం ఏంటంటే స్తుతించడమే ఆయనకు వరం. నీ జీవితంలో, నా జీవితంలో మనము లేచిన తర్వాత, అందుకే మనం ప్రతిరోజు డైలీ కనీసం మినిమం అయిన ఎన్నో స్తుతులు చెప్తున్నాం. కొంతమంది భక్తులు రావట్లేదులేండి, వాళ్ళందరికీ డబ్బులు ఉందనాలి దేవుని స్తోత్రం. తొలి రోజుల్లో మాత్రం సెలరేకిపోయారు దేవునికి స్తోత్రం. భక్తులు ఉన్నారు ఇక్కడ, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అది మీ విజ్ఞత, అందుకే వదిలేశాం. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. దీన్ని బట్టి ఇందు మూలంగా మీరు ఎన్ని గంటలు చెప్తున్నారో మాకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. నేను ప్రతిరోజు పడుకునేటప్పటికి 12:30 వాక్యం పెట్టేసి పడుకున్న పొద్దున్న సమయంలో ఏం చేస్తాను? లేగిచే దేవుణ్ణి స్తుతించాలి. అది మనకు ఒక భాగ్యం. అది అదో ఉందా? దేవుడు దీవించాలి, అడ్డంగా దీవించాలి, నీలింగా దీవించాలి. నువ్వు ఎప్పుడే పడితే అప్పుడు లేచిపోయి రక్తం వేచే దేవుడు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, దేవుడు తిరిగే సమయం ఏంటంటే 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో అని చెప్తాను. నువ్వు మిట్ట మధ్యాహ్నం లేచి నువ్వు బాధేసుకుంటే వేసి రక్తం పక్కోడికి డిస్టర్బెంట్ తప్ప ఏం లేదు. దేవుడు అన్నప్పుడు మనం చేయాలి, దేవుడు స్తుతించాలి. అర్థమవుతుందా మీకు? దావీదుకి దినానికి ఎన్ని మార్లు స్తుతి. నేను మిమ్మల్ని అడుగుతాను, ఎన్ని మార్లు స్తుతిస్తాము? అయ్యారండి ఉదయం లేతేనండి మొహం కడుక్కునే వెంటనే బెడ్ కాపీ తిన్న వెంటనే ఏం పడిపోవాలండి, టిఫిన్ అడిపోవాలండి. అలాగే మళ్ళీ 11:30 వెంటనే మళ్ళీ ఆకలేసేస్తుందండి. మధ్యాహ్నం 12 లోపల లంచ్ అడిపోవాలండి, దేవుని స్తోత్రం. మళ్ళీ 3-4 అయిన తర్వాత పొక్కుడియో బజ్జియో మిరగాయో సలుపునుకులో ఏదోటి పడిపోవాలండి బాబు. మళ్ళీ స్తోత్రం హల్లెలూయా గట్టిగా మళ్ళీ 7 నుంచి 8 గంటలకి మరి స్తోత్రం హల్లెలూయా అవి పడిపోవాలండి. మంచిదే. నేను అంటాను, మన శరీరకైన ఆహారానికి ఎలా పడుతుందో ఆత్మకు కూడా ఏంటి. నేను దావీదు 7 మార్లు ఇప్పటికీ నేను ఆలోచన చేస్తాను, ప్రభువా మాకు పొద్దున్న సాయంకాలం స్తుతించడానికి పెద్ద బెమ్మనం అయిపోతుంది. దావీదు గారు మీరు దినానికి 7 మార్లు ఎలా స్తుతించారు? ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా మనకి? ఊరుకోండి అయ్యారు, మా గురించి మేము ఆలోచన చేసుకుంటా, మాకు సమయం సాటలేదు, వాళ్ళ గురించి ఆలోచించి ఒక ఆవిడ బుర్రపాటు చేసుకోదంట. దేవుని స్తోత్రం. అంతే కదా. మరి నేనేమనుకుంటున్నానంటే, అది నా ఆలోచన సుమ. ఇప్పుడు ఉదయం లేచిన వెంటనే స్తుతించేవాడు, ఒకటైపోయింది. తండ్రి గొర్రెలను తోలుకెళ్ళేటప్పుడు స్తుతించేవాడు, తోలుకెళ్ళి వదిలేసిన తర్వాత స్తుతించేవాడు.
మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత స్తుతించేవాడు, సాయంకాలం స్తుతించేవాడు. నేను 5 అయిపోయి మందం తోలుకొచ్చిన తర్వాత స్తుతించేవాడు, రాత్రి పడుకునే ముందు స్తుతించేవాడు. నేను అలా లెక్కలేసుకున్నాను దావీదు జీవితంలో. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అవునండి, నువ్వు లేచిన వెంటనే స్తుతించుకుని, తర్వాత మొహం కడుక్కున్న వెంటనే స్తుతించుకుని, టిఫిన్ భోజనాలు అదే వంటంతా అయిపోయిన తర్వాత తినే ముందు స్తుతించుకుని, ఇంకా ఖాళీ ఉంటే తిన్న తర్వాత దేవుని స్తుతించుకుని, సాయంకాలం వంట ముందు స్తుతించుకుని, ఇలాగ మనం చేయగలిగితే స్తుతించమంటే గంటల తరపున ఏమక్కర్లేదు. 100 స్తుతులు సెట్ చేసుకుని 7 సార్లు 700 స్తుతులు అయితే రోజుకి చెప్పండి, ఈజీగా అయిపోతుంది. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. స్తుతించడం కూడా ఒక వరం. అలాగ స్తుతించాడు కాబట్టి గొర్రెలు కాసుకునే దావీదు ఏమైపోయాడండి, రాజుగా. దేవుడు స్తుతి ఏం మారుతుందంట, స్థితిని మారుస్తుంది అన్నారు. అమ్మ మీరు వినాలి, ఈరోజు స్తుతి ఏం చేస్తుంది ఏమండి, స్థితిని మారుస్తుంది. నీ స్థితి మారాలి, నీ పరిస్థితి మారాలి. ఇప్పుడు గొర్రెలు కాసుకునే దావీదు స్తుతిస్తూ ఉండగా దినానికి 7 మార్లు స్తుతించడం ఒక వరం. ఇప్పుడు దావీదు గారు దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతించాడో ఏం జరిగిందండి, గొర్రెలు కాసుకునే వ్యక్తిని దేవుడు అన్నాడు, సమూయేలు వెళ్ళు, యెష్షయి కుమారులో ఒకరిని నేను ఏం చేయబోతున్నాను, రాజుగా నేను ఏర్పాటు చేసుకోబోతున్నాను అన్నాడు. ఇంతకీ వచ్చాడు ఎవరో, సమూయేలు గారు. ఏమండి, ఆ బలాబ్జును చూసి ఈయన అనుకున్నాడు, దేవుని స్తోత్రం. కానీ దేవుడు అన్నాడు, మనుషులు అబ్బాయి పై రూపాన్ని పై వేషాన్ని చూస్తాను, నేనేం చూస్తాను, ఇక్కడ నువ్వు ఏ బట్టలు వేసుకొచ్చావో వేసోడ్డు, నువ్వు ఏ మేకప్ వేసుకొచ్చావో వేసోడ్డు, నీ హృదయాన్ని దేవుడు చూస్తాడు. అదవుతుందా, నీ హృదయం ఎలాగుంది, ఏ హృదయముతో నీవు వచ్చావు అనేదే నా దేవుడు నా ప్రభువు చూస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి అందరూ, హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆయన అలాగంటుంటే సిట్టెట్ అయిపోయాడు సమూయేలు. అలాగా 7 వచ్చారు సమూయేలు దగ్గరికి. అబ్బే కాదు 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 కాదు. అప్పుడు సమూయేలు అడుగుతాడు, ఏళ్ళని ఇంకెవరైనా ఉన్నారంటే, ఉన్నాడయ్యో ఒకడు, ఎవడాడు, కడసారు వాడు, అది ఎందుకు పనికిరాదని గొర్రెల దగ్గరని ఆయన తీసుకురండి అంటే, అప్పుడు ఎక్కడున్నాడు ఆయన, కొండలో గొర్రెలు మేపుకున్నాడు. సితారా తీసుకుని స్తుతించే దావీదును ఏమండి సమూయేలు దగ్గరకు తీసుకురాగానే దైవజనుడు సమూయేలు అన్న మాట ఏంటో తెలుసా, నేను కోరుకున్నవాడు ఇతడే. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. స్తుతించే వ్యక్తులను దేవుడు కోరుకుంటాడు. నీకు అర్హత లేకపోవచ్చు, నీకు యోగ్యత లేకపోవచ్చు, నీకు పర్సనాలిటీ లేకపోవచ్చు, అర్థమవుతుందండి. నువ్వు స్తుతించే అనుభవం నీ జీవితంలో కలిగి ఉంటే, నీవు దేవునినే స్తుతించగలిగితే,